హాయ్ అండి. నేను మీ చాందు. నా అనుభవం మీకు ఉపయోగం. నేను పోయినసారి ఒక ఉబ్బిచ్చే వ్యక్తుల గురించి చెప్పినాను. ఇప్పుడు తేనె నాకిచ్చే కొడుకులు అనమాట. అంటే ఇది ఇప్పుడు వెల్డింగ్ షాపులు పెట్టుకున్నోళ్ళు కానీ, తర్వాత ఎలక్ట్రిషియన్ వర్క్ చేసేవాళ్ళు కానీ, తర్వాత కిటికీలు తలుపులు మెకానికు ఇట్లా చేతి వృత్తిని నమ్ముకొని పని చేస్తుంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్తున్నా. తేనె నాకిచ్చే వ్యక్తులు ఈ కొడుకులు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు ఫస్ట్ ముందుగా ఇప్పుడు ఏమన్నా ఒక చిన్న పని చేయించుకుంటారు. ఎంతో సుప్పనాత అది అంటారు చూడది, సూర్పనక లెక్క చేతిలో పెడతారు. వాడికి కాడికి మాత్రం 10 కానీ 20 కానీ చేతిలో పెట్టేస్తారు. ఒకసారి చేయించుకునేది వాడు కూడా. వాని తెలివి ఎట్లాడదంటే, ఇప్పుడు ఎడన్నా వాడు టీ తాగే కాడ కానీ టిఫిన్ చేసే కాడ కానీ ఏం చేస్తాడంటే పిలుస్తాడు. అంటే వానికి అవసరం పడే ఉద్దేశం ఉంటే, అంటే అవసరం పడే వ్యక్తి మాత్రం కనిపిస్తే పిలుస్తాడు. పిలిచిద్దా భాష టీ తాగుదురా. ఇది కూడా నాకు అనుభవమైనదే. మళ్ళీ నేను ఏమన్నా పుస్తకాలలో చదివి నేనేం చెప్తలేను. నేను నాకు అనుభవమైనదే చెప్తున్నాను అనమాట. తేనె నాకు ఇచ్చే కొడుకులు అనమాట వీళ్ళు. ఎట్లా నాకు ఇస్తాడు నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు వినండి. ఇట్లాంటి వ్యక్తులు మొత్తం ఏడన్నా సరే టీ తాగే కాడ కానీ టిఫిన్ చేసే కాడ కానీ ఏదో కొంచెం మసంగా అదేదో మాట్లాడితే మళ్ళీ పైన గడుచుకునే తేనె తుప్పుకొని ఊసి కింద పడాలి. అట్లా మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళు ఇలా పిలుస్తారనమాట. టీ తాగురా భాషద్దా, టిఫిన్ చేద్దురా, ఏమి ఆడిపోతుంటివో ఏం లేను పట్ట టీ తాగు. ఇట్లా మేము గాన లొంగి వాళ్ళ కిందికి పోయే ఉద్దర టీ వస్తుంది కదా, ఉద్దర టిఫిన్ వస్తుంది కదా అని పోయి మేము కానీ తాగినామా ఇంకా అయిపోయానికి లొంగినట్టు. వాడు 10 రూపాయల టీ తాగిచ్చి 100 రూపాయల పని ఫ్రీ చేయించుకుంటున్నాడు. మళ్ళీ 100 రూపాయలు తినిపించి 1000 రూపాయల పని ఫ్రీ చేయించుకుంటున్నాడు. అట్టా 50 రూపాయల చేపలు వేసి 500 పని ఫ్రీ చేయించుకునేది పోయేది. మళ్ళీ ఏడన్నా తాగే కాడగానే సరే దాబాష ఓ పెగ్ వేసుకో, ఒక పెగ్గు అంతే వేసుకొని పో అనేది ఒక పెగ్ వేసేది. తర్వాత నువ్వు తాగినాక ఒక పెగ్గు 2 పెగ్గులు తాగినాక కోటకి డబ్బులు ఆడుతున్నాడు ఇంకా. అట్ట అనమాట. ఇట్లాంటి వ్యక్తులు ఉంటారనమాట వీళ్ళు. ఎట్లా అంటే వీళ్ళు సంపాదన తలకాయతో సంపాదిస్తారు. అందరూ శ్రమతోని చేతుల కష్టంతో సంపాదిస్తే వీళ్ళు తలకాయలతో సంపాదిస్తారు అనమాట. వీళ్ళు వేరే జాత అనమాట. తేనె నాకిచ్చి సపరిచ్చే జాత అనమాట వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు వల్ల ఏం చూడరు. అవు కష్టం చేసే తోడు కదా, ఇతరాన వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నాడు కదా, వానికి అంతో ఇంతో ఇస్తేనే కదా వానికి కూడా కొంచెం యాదో గడిచేది. ఈ వల్ల వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి అసలు ఉండదు, ఆలోచన ఉండదు. ఎంతసేపు ఉన్నా వాని దగ్గర నుంచి 10 రూపాయలు ఈడెప్పుడు తెంగాలంగా ఇదే ఉంటుంది. ఇంకా ఎట్ట శ్రమతోనైనా సరే డబ్బుల పరంగా అయినా సరే ఎట్టోళ్ళు అక్కడ వాని కాడ నుంచి నేను క్యాచ్ చేసి తీసుకునాల్సింది అంతే. అది వాళ్ళు అట్ట. కాకపోతే ఇప్పుడు గుణం అనేది ఇప్పుడు ఎంత చూసినా ఎంత చేసినా కూడా వానికి కూడా అర్థమైపోతుంది కదా. కాకపోతే కొత్తగా అంటే జీవితంలో ఇంకా కొంచెం మెదిగి లేకుంటారు అనమాట. వాళ్ళకి చాలా దెబ్బ పడుతుంది అనమాట. పడడము ఆ ఉద్దేశంతో చెప్తున్నా. ఇప్పుడు మనిషి అయిన తర్వాత ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3ఓసారి పెరికారు నువ్వు ఇట్టే చెప్పేస్తారు అంతే. కొంతమంది మొహమాటస్తులు ఉంటారు అనమాట. అంటే ఏమైనా అనుకుంటాడేమో, అవతలోడు ఏమైనా అనుకుంటాడేమో, ఏమైనా బాధపడతాడేమో, అట్లాంటి గుణము ఉన్న వ్యక్తులు కూడా ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట నేను. వాళ్ళు బాధపడకూడదు అవతలోళ్ళు అనే ఉద్దేశం మీద మా మాట మీద సర్లేన్నా యాదో మళ్ళీ పిలిస్తే పోకపోతే ఏమన్నా బాగుండేది ఏమన్నా లెక్క మీద బాగుండేది బాగలేంది ఆ వల్ల లేదు రండి. మీరు ఏ పని ఉందో ఆ పని కాడికే ఉండండి. అవతల ఏమన్నా పని వచ్చిందే, ఏమైనా పని కోసం వచ్చినా అది చేయాలా పంపించాలా. మెకానిక్ కానీ వెల్డింగ్ కానీ ఏమైనా కానీ అది చేయాలా, ఇంత అని ఇప్పించుకున్నాలా పంపించాలా. ఇంకా ఆడికే ఉండాలంతే. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు చూడబ్బా. ఒక వీళ్ళ వృత్తిలో ఈడు దూరాలా, వాడు చేసే పని కాడికి పోయి మళ్ళీ ఆ మాటలు ఈ మాటలు చెప్పి మంచి మాటలు చెప్పి పని చేయించుకునేది, అక్కడ దెంగేసేది. ఇంకా డబ్బులు ఇంకా లేవు 100 రూపాయలే. మళ్ళీ ఈడు పోయేది మళ్ళీ అక్కడికాడ రిపేర్కి వస్తాడు కదా చేయించుకునికే. నా కాడగా మంచిగా మాట్లాడుతుంటే ఏడన్నా రస్తలో పోతుంటే హాయ్ దొర, నమస్తే దొర, ఆడిపోతున్నావు దొర, ఇట్లా అనమాట పలకరించేది. అంటే కస్టమరు వేరే కాడికి పోకుండా
నా కాడికే వచ్చేటట్ట కొంచెం క్లోజ్గా చేసుకుందాము అనే ఉద్దేశం ఉంటుంది అనమాట. కస్టమరు ఎంత దూరంగా ఉంటే అంత ఇన్కమ్ ఉంటుంది చూడండి. వచ్చేది 10 రూపాయల ఇన్కమ్ కానీ నగదు వస్తాయి. ఎంత క్లోజ్ చేసుకున్నావు అనుకో అంత పని పెరుగుతుంది, అంత బొక్క కూడా పడుతుంది. అది కూడా ఉంది చూడండి. మరి అందుకోసం చెప్తున్నాను అనమాట. ఎవరి పని నీ పని నీ కాడికే ఉండాలా, కస్టమర్ పని కస్టమర్ కాడికే ఉండాలా. నువ్వు ఇట్లా కస్టమర్లు పెరగాల రావాలా అని చెప్పి ఇప్పుడు చేసినావు అనుకో ఉద్దరులు ఎక్కువ పడతాయి. అర్థమైందండి.